హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి లేడీస్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది ఈ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు, అలాగే అడుగుతున్నారు కూడాను. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటి వీడియో అంటే కనుక చాలామందికి ఏంటంటే అనుకోకుండా కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అనుకోకుండా మ్యారేజ్లకు కావచ్చు, లేకపోతే ఏదైనా లాంగ్ జర్నీలకు కావచ్చు, ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. బట్ అదే రోజున వాళ్ళకి పీరియడ్ డేట్ కూడా అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి 5వ తారీఖున మీరు హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నారు, బట్ మీకు 5వ తేదీనే మీకు పీరియడ్ డేట్ అనమాట. సో ఆ పీరియడ్ వచ్చినప్పుడు అసలు ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న చిన్న పనులు చేయాలంటేనే చాలా ఇరిటేట్గా ఉంటుంది కదా. అలాంటిది హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 నైట్ మొత్తం కూడా జర్నీ అంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది కదా. అంటే లాంగ్ జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఫేస్ చేయాలంటే పీరియడ్ టైంలో చాలా కష్టం కదా. అలాగే మీరు మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, బట్ అదే రోజున మీకు పీరియడ్ అనమాట. సో పీరియడ్లో ఇంట్లో ఉండాలంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అలాంటిది మ్యారేజ్కి వెళ్ళాలి అంటే, మ్యారేజ్కి అటెండ్ అవ్వాలంటే చాలా ఇబ్బంది కదా. సో అందుకోసమే ఆ పీరియడ్ డేట్ని ఏదైతే ఉందో దాన్ని 3 రోజులు ముందుగానే రప్పించుకున్నారనుకోండి, ఆ 3 రోజులు కాస్త గడిచిపోయాయనుకోండి, ఆ రోజున మీరు ఈజీగా ఆ పెళ్ళి కావచ్చు, ఆ లాంగ్ జర్నీ కావచ్చు, ఈజీగా అటెండ్ చేయగలుగుతారనమాట. సో అందుకోసమే ఈరోజు వీడియోలో మీరు పీరియడ్ని డిలే చేయకుండానే, ఎటువంటి ట్యాబ్లెట్స్ యూస్ చేయకుండానే, ఇంట్లో ఉన్నటువంటి హోమ్ రెమెడీస్ తోటి 3 రోజులు ముందుగానే ఎలా రప్పించుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అనమాట. మాత్రం లేట్ చేయకుండా ఆ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి, అందులో 1 ఫుల్ గ్లాస్ వాటర్ని వేయండి. సో 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత 1 స్పూన్ మెంతుల్ని వేయండి, 1 స్పూన్ వాము గింజలు కూడా వేయండి, 2 బిర్యానీ ఆకులు వేయండి. ఈ మూడింటిని వేసేసి బాగా మరిగించండి. ఎప్పటి వరకు అంటే కనుక మీరు తీసుకున్న 1 గ్లాస్ ఆఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ అయిపోయేంత వరకు మీరు బాగా మరిగించాలన్నమాట. సో మరిగించేసిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో మీరు స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పాటు అలాగే పెట్టండి. 5 మినిట్స్ తర్వాత ఏంటంటే ఆ డ్రింక్ అనేది గోరువెచ్చగా తయారవుతుందన్నమాట. హాట్గా ఉన్నప్పుడు కనుక తాగితే మీరు తాగలేరు, పైగా దానివల్ల యూజ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక మీరు తాగినట్టయితే మీకు రిజల్ట్ అనేది హాఫ్ అన్ అవర్లోనే వస్తుందండి. నిజంగా కనుక చెప్తున్నాను, హాఫ్ అన్ అవర్లోనే వస్తుంది. సో ఈ డ్రింక్ని మీరు పరగడుపునండి ఎంటీ స్టమక్ తోటి, ఎటువంటి ఫుడ్ కానీ, టీ కాఫీలు కానీ, ఇంకా పాలు కానీ, ఎటువంటి జ్యూసులు కానీ ఏవి తాగి ఉండకూడదు. మీరు మార్నింగ్ నిద్రలేస్తున్నారు, ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు, తాగేస్తున్నారు, అంతే అనమాట. ఎంటీ స్టమక్ తోటి ఈ నేను చెప్పిన ఈ డ్రింక్ అనేది 1 గ్లాస్ వరకు మీరు తీసుకున్నట్టయితే హాఫ్ అన్ అవర్లోనే మీకు పీరియడ్ అనేది వస్తుందన్నమాట. అదేంటి మీరు హాఫ్ గ్లాస్ తయారు చేసుకోమన్నారు, 1 గ్లాస్ తాగమన్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు. సో క్వాంటిటీ మీకు అర్థమయ్యే దానికోసం ఇలా చెప్పానండి. మీరు 1 గ్లాస్ తాగాలి కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి, 2 స్పూన్ల వామును వేసుకోండి, 2 స్పూన్ల మెంతులు వేసుకోండి, 4 బిర్యానీ ఆకులను వేసుకోండి. బాగా మరిగించండి, 1 గ్లాస్ అయిపోతుంది. దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయండి. ఈ విధంగా కనుక మీరు ఈ డ్రింక్ని కనుక తాగినట్టయితే మీకు హాఫ్ అన్ అవర్లోనే పీరియడ్ అనేది వస్తుంది పక్కా అండి. ఆ 3 రోజులు మీకు గడిచిపోతాయి. మీరు ఈజీగా మీ జర్నీని కానీ, మ్యారేజ్లు కానీ, ఫంక్షన్లు కానీ ఈజీగా మీరు వెళ్ళొచ్చు అనమాట, ఓకేనా? సో ఇది మీకు కష్టంగా ఉంది, ఒకవేళ దీనివల్ల మీకు యూజ్ రాలేదు, మీకు నమ్మకం కలగలేదు అనుకుంటే కనుక, సో దాన్ని మీరు ప్రిపేర్ చేసుకొని తాగినట్టయితే కనుక పీరియడ్ అనేది హాఫ్ అన్ అవర్లోనే వస్తుందండి. ఇంతకుముందు చెప్పిన డ్రింక్ కంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఏం లేదండి, మీరు ఒక రోల్ ఉంటుంది కదా, అంటే కిచెన్ రోల్ ఉంటుంది కదా. సో అందులో ఏం చేస్తారంటే ఒక 1/4 కిలో అంత, 1/2 కిలో అంత బెల్లం తీసుకోండి, 1 స్పూన్ వాము గింజల్ని తీసుకోండి, బాగా దంచండి ఫ్రెండ్స్. బాగా దంచేసిన తర్వాత అంటే పొడి పొడిగా అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు దంచేసి పొడి పొడిగా చేసేసేయండి. నెక్స్ట్ అలాగే గోరువెచ్చని నీళ్ళని 1 గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే దంచుకున్నారో బెల్లము అలాగే వాము, ఈ రెండింటిని కలిపినటువంటి పౌడర్ ఉంటుంది కదండి, సో ఇదంతా కూడా ఆ గ్లాస్లో వేసేసేయండి. దాని తర్వాత జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది 1/2 స్పూన్ వేసుకోండి. సో ఈ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అందులో 1/2 స్పూన్ నెయ్యిని వేసుకోవాలన్నమాట. సో ఈ మూడింటిని బాగా కలిపేసి మీరు తాగేయడమే అనమాట. ఇది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదండి, ఎంటీ స్టమక్ తోటి పరగడుపును మాత్రమే తీసుకోవాలి. సో అలా తీసుకున్నట్టయితే మీకు రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది, 100% వస్తుందన్నమాట. ఇంకా మీకు కావాలనుకుంటే మీరు దంచేటప్పుడు అందులో ధనియాలు కూడా వేసుకోవచ్చండి. ధనియాలు కూడా వేసుకునేసి బాగా దంచుకోవాలి. ఈ ధనియాలు కూడా ఏంటంటే 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అనమాట.
సో ధనియాలు కనుక వేసుకున్నట్టయితే మీకు బ్లీడింగ్ అనేది ఇమీడియట్గా అవుతుందన్నమాట. వితిన్ హాఫ్ అన్ అవర్లోనే అవటానికి మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కొంతమంది అవి ఘాటుగా ఉంటాయి తినలేము అనుకుంటారు కదా, సో అందుకోసమే వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అని నేను చెప్తున్నాను అనమాట. సో అవన్నీ వేసుకునేసి బాగా కలబెట్టుకునేసి మీరు స్ట్రెయిన్ చేసుకొని తర్వాత తాగేశారంటేనా మీకు పీరియడ్ అనేది హాఫ్ అన్ అవర్లోనే వస్తుందండి. నేను ఏదో వ్యూస్ కోసం చెప్పట్లేదు, పక్కాగా వస్తుందన్నమాట. ఆ తర్వాత 3 రోజులు గడిచిపోయినాక మీకు ఈజీగా అనిపిస్తుంది కదా బాడీ. పీరియడ్ వచ్చిన 3 రోజులు చాలా కష్టంగా ఉంటుందండి. ఈ కడుపు అనేది ఎక్కువ నొస్తుంది, నడుము అనేది విపరీతంగా నొస్తుంది, కాళ్ళు గుంజుతూ ఉంటాయి, పడుకుందామా అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ 3 రోజులు గడిచిపోయినాక తలస్నానం చేసేస్తే మీకు రిలీఫ్గా ఉంటుంది కదా. సో రిలీఫ్గా వచ్చిన తర్వాత మీకు రిలీఫ్గా అయిపోయిన తర్వాత మీరు ఎట్లాంటి ఫంక్షన్లకైనా వెళ్ళగలుగుతారు. ఎంతటి లాంగ్ జర్నీ అయినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు కదా. సో ఎట్లాంటి మ్యారేజ్కైనా లాంగ్ జర్నీకైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా పని చేయాలన్నా మీకు ఈజీగా ఉంటుంది కదా. సో అందుకోసము ఇవన్నీ నేను మీకు చెప్పానమాట. కొంతమంది ఏం చేస్తారంటే రేపు నాకు జర్నీ ఉంది, సో రేపే నాకు పీరియడ్ వస్తుంది, సో పీరియడ్ రేపు రాకుండా నెక్స్ట్ డే మొన్నాడు కనుక వస్తే కనుక నాకు ఈజీగా ఉంటుంది అనేసి ఆ ఒక్కరోజుని డిలే చేయడం కోసం ట్యాబ్లెట్స్ తింటూ ఉంటారు కదా. సో అట్లా ట్యాబ్లెట్స్ తింటే కనుక మీరు అనుకున్నట్టు ఆ రోజు మాత్రమే మీరు డిలే చేయగలుగుతారు. బట్ మీకు పీరియడ్ వచ్చినప్పుడు చూడండి నిజంగానికి చాలా అంటే చాలా విపరీతంగా బ్లీడింగ్ అనేది అవుతుంది, కాళ్ళు గుంజేస్తాయి, కడుపు నొప్పి నడుము నొప్పి చెప్పలేరండి, అంత ఎక్కువగా వస్తుందన్నమాట మీకు పెయిన్ అనేది. సో అంతటి పెయిన్ని భరించే కంటే కూడా మీకు ఏదైతే పీరియడ్ ఉందో దాన్ని ముందే రప్పించుకునేసి ఆ 3 రోజులు గడిచిపోయినాక మీకు మ్యారేజ్ కానీ ఫంక్షన్లు కానీ లాంగ్ జర్నీలు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయితే మీకు ఈజీగా ఉంటుంది, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా. సో అందుకోసం చెప్తున్నానమాట. సో ట్యాబ్లెట్స్ని యూస్ చేసే కంటే ఇట్లాంటి హోమ్ రెమెడీస్ని యూస్ చేసుకుని మీరు మంచిగా ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానమాట. అసలు మీకు పీరియడ్ కొంతమందికి డిలే అవుతూ ఉంటుందన్నమాట. అంటే కొంతమందికి నెలలుగా ఆగిపోయి ఉంటుందండి, అసలు పీరియడే రాదనమాట వాళ్ళకి. 2 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, కొంతమందికి 6 నెలలకు కూడా ఒకసారి వస్తూ ఉంటాయి. సో ఇదంతా ఎందుకు అంటే కనుక హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్గా మీ బాడీలో ఉండటం వల్ల అనమాట. సో మనకి ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా రిలీజ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడైతే మన బాడీలో పౌష్టికాహారం లోపిస్తుందో అప్పుడు మనకు ఇట్లాంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మీరు మంచి ఆహారం తీసుకోవాలన్నమాట. క్యారెట్ జ్యూస్ కానీ, బాదం గింజలు తింటూ ఉండటం కానీ, దానిమ్మ గింజ జ్యూస్ కానీ, అలాగే ద్రాక్ష కానీ, ఇట్లాంటివి వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇట్లాంటివి డ్రై ఫ్రూట్స్ కానీ, ఇట్లాంటివన్నీ బాగా తీసుకున్నట్టయితే కనుక మీకు స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో మంచి ఆహారాన్ని తింటూ నేను చెప్పిన ఈ డ్రింకులలో ఏదైనా ఒకటిని కనుక మీరు యూస్ చేసినట్టయితే హాఫ్ అన్ అవర్లోనే పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మీకు అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.